ఫ్రెండ్స్, ఈ రోజు భారతదేశంలో ప్రతిరోజు కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. కానీ మన దేశంలో మొదటి రైలు ఎప్పుడు నడిచింది, ఎక్కడ నడిచింది, ఎందుకు మొదలైంది? ఈ ఆసక్తికరమైన విషయం చాలా మందికి తెలియదు. రండి కేవలం 2 నిమిషాల్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశంలో మొదటి ప్రయాణికులు ప్రయాణించిన రైలు 1853 ఏప్రిల్ 16న ప్రారంభమైంది. ఆ రైలు అప్పటి బొంబాయి అంటే ముంబైలోని బోరిబందర్ స్టేషన్ నుండి తానే వరకు నడిచింది. మొత్తం 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ రైలును సాహిబ్, సింధు, సుల్తాన్ అనే 3 ఆవిరి ఇంజన్లు లాగాయి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో సుమారు 400 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బ్రిటిష్ పాలకులు ప్రజల సౌకర్యం కోసమే రైల్వే నిర్మించలేదు. ప్రధానంగా వ్యాపారం చేయడానికి పత్తి, బొగ్గు, ధాన్యం వంటి వస్తువులను నౌకాశ్రయాలకు త్వరగా తరలించడానికి, అలాగే సైన్యాన్ని వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపడానికి రైల్వేలను అభివృద్ధి చేశారు. కానీ కాలక్రమేణా అదే రైల్వే వ్యవస్థ భారతదేశ ప్రజలకు ఒక గొప్ప వరంగా మారింది. ఈ రోజు భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. ప్రతిరోజు వేలాది రైళ్లు నడుస్తూ కోట్లాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఒకప్పుడు కేవలం 34 కిలోమీటర్లతో ప్రారంభమైన ప్రయాణం ఈ రోజు లక్షల కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.